హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రమణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళామండి. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళాం భోజనం చేయడానికి అని చెప్పేసి. దీపావళి కదండి, అలా సరదాగా వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మీకు చూపిస్తాను చూడండి. భోజనం అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా కాకినాడ వచ్చినట్లయితే ఇక్కడికైతే భోజనానికి వెళ్ళండి, సుబ్బయ్య గారి హోటల్ భోజనానికి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూసారండి. మొత్తం అన్నీ కూడా చాలా వరకు అయితే వేసారండి మనకి. ఇంకా చాలా వరకు అయితే నేను వద్దన్నా అనమాట. మొత్తం ఆకంతా నిండిపోయిందండి. ఇదైతే చాలా బాగుందండి. ఆవకాయ అన్నమాట ఇది. చాలా నెయ్యి వేసి చాలా బాగా చేశారు. ఫస్ట్ అయితే వెళ్ళిన వెంటనే మాకు ఇలాగా పెరుగు ఆవిడైతే ఇచ్చారండి. తర్వాత అయితే స్వీట్ ఇచ్చారు. తర్వాత ఇలా మొత్తం భోజనం అంతా అన్ని వెరైటీస్తో, ఫ్రైలు ఒక 4, కర్రీస్ ఒక 2, అలాగా చాలా అయితే వెరైటీస్ అయితే మాకు పెట్టారన్నమాట. చాలా బాగుందండి. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే మనకి ఎంత కావాలితే అంత పెడుతున్నారండి, తిన్నంత కూడా పెడుతున్నారు. ఇది చూసారండి, వంకాయ స్పెషల్ అంటే ఇక్కడ చాలా బాగుందండి. వంకాయ ఇలా ఫ్రై చేసి పెట్టారన్నమాట. చాలా టేస్ట్గా కూడా ఉన్నది. చాలా ఆకలితో వెళ్ళినట్లయితే మాత్రం ఫుల్గా తినేయచ్చమాట అండి. అన్ని పెడుతున్నారు వెరైటీస్. స్వీట్ చూసారండి, బొబ్బట్టు మొత్తం అంతా కూడా నెయ్యితో పెట్టారన్నమాట మనకి. చాలా బాగుంది బొబ్బట్టు కూడాని. ఇక్కడ భోజనం అయితే వెళ్ళిన తర్వాత ఇష్టపడిన వారంటూ ఎవ్వరూ ఉండరన్నమాట, అంత బాగుంటుంది. పెరుగు చూసారండి, పెరుగు అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్ మాట అండి. ఇలా మనకి కుండతో అయితే పెరుగు ఇచ్చారు. చల్లగా కూడా ఉన్నదండి పెరుగు అంతానే. చూడండి, పెట్టుకుని చూపిస్తున్నాను. చాలా చల్లగా అయితే ఉంది. పెరుగు మాత్రం చాలా టేస్ట్గా ఉందన్నమాట అండి. మొత్తం అన్నం అంతా పెరుగుతో తినేయచ్చు, అంత టేస్ట్గా అయితే ఉంది. చూడండి, నేనైతే ఇలాగా పెరుగులో గోంగూర పచ్చడి అయితే పెట్టుకుని తిన్నాను అనమాట అండి. చాలా టేస్ట్గా ఉన్నదండి ఇలా పెట్టుకుంటే. అందులో ఒక ఆయన చెప్పారన్నమాట అలా తినమని. చాలా టేస్ట్గా ఉంటుందమ్మా అన్నారు. చాలా బాగుందండి అలా తింటే. ఇంకా మేమైతే ఎక్కువైపోయినాయండి, అన్నీ వదిలేసామన్నమాట, తినలేకపోయాం. ఇది మాత్రం సూపర్ మాట అండి. ఇలాగా మనం బూరిని ఇలా కొంచెం హోల్ చేసి పెట్టినట్లయితే అందులో నెయ్యి వేస్తున్నారన్నమాట. నేను నెయ్యి వేయడం స్కిప్ చేశాను, కానీ ఇలా నెయ్యి వేస్తున్నారండి. అది తిన్నట్లయితే సూపర్ ఉంటుంది అన్నమాట అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగో చూసారా, నేను తిని చూపిస్తున్నాను. చాలా బాగుందన్నమాట అండి. మొత్తం అంతా నేతితోనే చేస్తారు, ప్లస్ మళ్ళీ మనకి పైన కూడా ఇలా నెయ్యి వేస్తారు. తర్వాత భోజనం అంతా తినేసిన తర్వాత ఇలాగా మనకి మజ్జిగ కూడా ఇచ్చారండి కలిపి. ఇలాగా అదే పెరుగుని ఇలా మజ్జిగ చేస్తారు కదండి, అలా చేసి ఇచ్చారు. తర్వాత చూడండి, ఇలాగా మనకి కిళ్ళి ఇచ్చారన్నమాట లాస్ట్లోని ఫైనల్. మీరు ఎవరైనా కాకినాడ వచ్చినట్లయితే సుబ్బయ్య గారి భోజనానికి మాత్రం వెళ్ళండి హోటల్కి. చాలా బాగుంటుంది. మన వీడియో మీకు నచ్చిందా అండి? మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి కాకినాడ వచ్చినప్పుడు సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళండి. ఓకే అండి.